మన ప్రియతముని కృపా విశేషం వలన ఇప్పటి వరకు కొన్ని గ్రంథాలను మనం పూర్తి చేయగలిగాం. ఈరోజు ఒక కొత్త పుస్తకాన్ని మనం మొదలు పెడుతూ ఉన్నాం. ద రియల్ ట్రెజర్. అంటే మనకి చాలా ఆస్తులు ఉంటాయి, భూములు కానీ, ఇళ్ళు కానీ, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, ఆభరణాలు కానీ, ఇలా రకరకాలైన నిధులు మనకు ఉంటాయి. కానీ వాటిలలో నిజమైన నిధి ఏమిటి, దాని గురించి నేను చెబుతాను అని ఈ పుస్తకానికి హెడ్డింగ్గా పెట్టాడు. అంటే మనం సగర్వంగా దాచుకొని ఆనందించగలిగిన నిజమైన నిధి, దాని గురించి మీకు చెప్తాను అంటున్నాడు. కింద ఇంకా రాస్తున్నాడు, ది లైఫ్ ఆఫ్ ఎ రెసిడెంట్ విత్ అవతార్ మెహర్ బాబాస్ మండలి. అవతార్ మెహర్ బాబా యొక్క ఆంతరిక శిష్య మండలితో కలిసి జీవించినటువంటి ఒక భాగ్యశాలి, అతను అనుభవాలు మీతో పంచుకుంటాడు అని ఆయన హెడ్డింగ్ పైన రాశాడు అనమాట. వాళ్లతో కలిసి నివసిస్తూ వాళ్ళ యొక్క అనుభవాల్ని తెలుసుకొని అవన్నీ గ్రంథంలోకి తీసుకొచ్చాడు. ఒకడు ఉండకపోతే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పడానికి అవకాశం రాదు కదా. ఇతను అక్కడ చేరి నిమ్మరిగా అవన్నీ సేకరించాడు అనమాట. అతని పేరు రుస్తం ఫలాతి, ఈ రాసిన అతని పేరు. ఐ డెడికేట్ దిస్ బుక్ టు బిలీవ్డ్ అవతార్ మెహర్ బాబాస్ మండ్లీ హూమ్ ఐ రిగార్డ్ యాజ్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్. అవతార్ మెహర్ బాబా యొక్క శిష్య వర్గం ఏదైతే ఉందో దానికి నేను ఈ పుస్తకాన్ని అంకితం ఇస్తున్నాను. నా దృష్టిలో ప్రపంచంలో 7 వింతలని చెప్తూ ఉంటారు, 7 వండర్స్ అని. కానీ 8వ వింత ఆ మండలి వాళ్లే. మొట్టమొదట కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాడు అతను. అంటే ఎవరెవరు సహాయం చేశారో సరే, అది వదిలేద్దాం. పరిచయం. మెహర్ బాబా ప్రొక్లెయిమ్డ్ హిమ్సెల్ఫ్ as the avatar of the age and is regarded as such by millions of his followers all over the world. మెహర్ బాబా తనను తాను ఈ యుగానికి అవతార పురుషుడను అని ప్రకటించుకొని ఉన్నారు. అంతేకాకుండా లక్షలాది మంది ఆయన శిష్యులు, ఆయన ప్రేమికులు దాన్ని ఒప్పుకున్నారు కూడా సత్యము అని చెప్పి. అకార్డింగ్ టు మెహర్ బాబా, ది అవతార్ టేక్స్ బర్త్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు గివ్ ద వెరీ వరల్డ్ హిజ్ మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్. బాబా చెప్పిన ప్రకారము ఎప్పుడెప్పుడైతే అలిసిపోయినటువంటి ఈ ప్రపంచము ప్రేమ కోసము తహతహలాడుతూ ఉంటుందో అప్పుడు ఆయన భూమి మీదకి వచ్చి తన సందేశమును, తన ప్రేమను ఇచ్చి వెళుతూ ఉంటాడు. ఇన్ అవర్ హిస్టరీ హీ హ్యాస్ కమ్ యాజ్ జొరాస్టర్, రామ, కృష్ణ, బుద్ధ, క్రైస్ట్, మహమ్మద్. మనకు తెలిసినటువంటి మన చరిత్ర ప్రకారం జొరాస్టర్గా, రాముడిగా, బుద్ధుడిగా, క్రైస్ట్గా, మహమ్మద్గా వచ్చాడు. డ్యూరింగ్ హిజ్ లైఫ్ ఫ్రమ్ 1894 to 1969, Avatar Meher Baba traveled extensively throughout India and all over the world for his spiritual work. ఆయన జీవిత కాలంలో ఎన్ని సంవత్సరములు ఆయన జీవితకాలము అమ్మా, ఎన్ని సంవత్సరములు ఆయన జీవితకాలం లెక్కేయడమే 1894 నుంచి 1969 వరకు. ఇవి 69 ఏళ్ళు, అవి 6 ఏళ్ళు, సుమారు 75 సంవత్సరములు. అక్కడ 6 ఏళ్ళు 94 నుంచి ఇక్కడ 69 ఏళ్ళు సుమారు, అంటే 74కి 75కి మధ్యలో. ఈ 74.5 ఏళ్ళు మెహర్ బాబా భారతదేశంలోను ప్రపంచంలోను తీవ్రంగా సందర్శనలు చేశారు. ఎందుకని? ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కోసం. In the early 20s, he established a base of operations near Arangam village, some 6 miles north of Ahmednagar in Maharashtra, India. This was called Meherabad, and here that Baba's tomb or samadhi is located. అంటే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాడు ఇతను. అయితే మనకు కూడా తెలుసునని అనుకోనకు వెళ్ళలేదు. ఎందుకని ఎన్నిసార్లు తెలుసుకున్నా మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. ఇప్పుడు ఏమనుకున్నాం ఎన్నాళ్ళు అంటే లెక్కేసాం మనం, ఇన్నేళ్ళు ఉండి కూడా. అంచేత మనం నెమరు వేసుకోవడం అవసరమే. బాబా కూడా నేను రాత్రి ఇప్పుడు చెప్పుకున్నా, గైమాయి ఇరిచి తల్లి, బాబా తల్లి షిరీన్మాయి కూడా మెహరాబాద్ వచ్చినప్పుడు మెహర్ రిట్రీట్ బిల్డింగ్లో ఉంటూ ఉండేది. ఆ గాయమాయి దగ్గర చేరి బాబా తల్లి కదా అని సేవలు చేస్తూ ఉండేది. ఆవిడకి స్నానానికి నీళ్లు పెట్టడం, ఆవిడ బట్టలు అందివ్వడం, టవల్ పట్టుకెళ్ళడం, ఇలా ఆవిడకి మరి బాబా తల్లి కదా అందుకని. ఆ ఖాళీ దొరికినప్పుడు నెమ్మదిగా దగ్గర చేరి బాబా చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, ఏం తినేవాడు, ఏడ్చేవాడా, నువ్వు ఎలా ఊరుకోబెట్టిదాను, ఇవన్నీ చిన్న చిన్న డీటెయిల్స్ పుస్తకాల్లో ఉండవు కదా, అవన్నీ అడుగుతూ ఉండేది, చెప్తూ ఉండేది. ఒకసారి మళ్ళీ 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 అడిగింది. చిరాకు పడింది ఆవిడ. ఎప్పుడు ఇంక ఈ గొడవే కానీ ఇంకేం గొడవ లేదా నీకు అని. బాబా బయట వరండాలో ఉండి విన్నారు. లోపలికి వచ్చి తల్లికి ఇలా చెప్పారట, నా గురించి మాత్రం ఎప్పుడూ అలా అనకు. ఎన్నిసార్లు విన్నా అది విన్నవాడు అదృష్టవంతుడు, చెప్పినవాడు అదృష్టవంతుడు. ఎప్పుడూ అలాగ అనొద్దు, తెలుసు కదా, విన్నాను కదా అని ఎప్పుడూ అనుకోవద్దని బాబాయే స్వయంగా చెప్పారు. బాబా ఏమనేవారంటే రిచ్ని పెద్ద పెద్ద సభల్లో
నీ తల్లి నా జీవితం గురించి సేకరించిన వివరాలు నీకు ఎన్నో చెప్పింది కదా, అవి చెప్పు వీళ్ళకి అనేవారు బాబా. అంటే అంత పెద్ద కార్యక్రమం ఆవిడ చేసిందనమాట. బాబా బాల్యం గురించి కానీ బాబా వివరాలు కానీ గైమాయికి తెలిసినంతగా అందరికీ తెలియదు అనమాట. అందుకని మా అమ్మ ఇవన్నీ నాకు చెప్పింది అని చెప్తూ ఉండేవాడు. అందుకని ఇవి మనకు తెలిసినవి కొన్ని ఉన్నా మరేం ప్రమాదం లేదు, మళ్ళీ ఒకసారి మనకు అర్థమవుతుంది అంతే. సో బాబా వివరణ చెప్తూ ఏం చెప్తున్నా అంటే 1920వ దశకంలో ఆయన తన కార్యక్రమానికి కేంద్రంగా అరంగాం విలేజ్ దగ్గరలో, అరంగాం అంటే ఫారెస్ట్ విలేజ్, అరంగాం ఆ ఊరు పక్కన ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అహ్మద్నగర్కి 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. దిస్ వాజ్ కాల్డ్ మెహరాబాద్ అండ్ ఇట్ ఈస్ హియర్ దట్ బాబాస్ టూమ్ ఈజ్ లొకేటెడ్. దీని పేరు మెహరాబాద్ అంటారు. బాబా యొక్క సమాధి ఇక్కడే ఉంది. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ ద హోమ్ ఆఫ్ ది మెహర్ పిలిగ్రిమ్ సెంటర్, ధర్మశాల అండ్ హాస్టల్స్. ఇంగ్లీష్ వాళ్ళ కోసం మరి పిలిగ్రిమ్ సెంటర్ అంటే ఇక్కడే ఉండేది, ఎంపీఆర్ అంటే ఇక్కడే ఉండేది, డి హాస్టల్స్ అంటే ఇక్కడే ఉన్నాయి అవన్నీ. which accommodate hundreds of pilgrims who come to visit Meher Baba's Samadhi each year. ప్రతి సంవత్సరము ఆయన సమాధిని దర్శించడానికి వచ్చేటువంటి అనేక మందికి వసతి ఇక్కడే ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది. It is here too that staff quarters have been built to house those who have come to live and work under the auspices of Avatar Meher Baba's Perpetual Public Charitable Trust. అలాగే ఈ ట్రస్ట్లో పనిచేయడం కోసం వాళ్ళ జీవితాలను అర్పించిన వ్యక్తుల కోసం క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. These workers are sometimes referred to as residents. ఇలా ట్రస్ట్ కోసం పనిచేయడానికి వచ్చి మెహరాబాద్లో మకాం ఉండిపోయిన వాళ్లను రెసిడెంట్స్ ఆఫ్ మెహరాబాద్ అంటే మెహరాబాద్లో నివసిస్తూ ఉన్నవాళ్ళు అని మనం చెప్తూ ఉంటాం. అంటే ఉదాహరణకు ఇప్పుడు మన రావు గారు ఇల్లు అక్కడ ఉండిపోయారు అనుకోండి, ఈజ్ రెసిడెంట్ ఆఫ్ మెహరాబాద్. అలాగే నేను ఇల్లు అక్కడ ఉండిపోయాను అనుకోండి, రెసిడెంట్ ఆఫ్ మెహరాబాద్. ఇప్పుడు రజనీ ఇల్లు అక్కడ ఉండిపోతే రెసిడెంట్ ఆఫ్ మెహరాబాద్. అంటే అక్కడ పని చేసుకుంటూ బాబా కోసమే అక్కడ ఉన్నారు, ఇంకేం సొంత వ్యాపారాలు ఏమి లేవు కదా మనకి. ద ట్రస్ట్ ఆఫీస్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సిటీ ఆఫ్ నగర్ ఇన్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద ట్రస్ట్ కామ్. మనకు తెలుసు ఖాన్ సాహెబ్ ఖైకుస్తరు, గొల్మాయి వీళ్ళిద్దరూ మహాసంపన్నులు అహ్మద్ నగరానికి. అతను అతి సంపన్నులలో ఒకడు నగర్లో. అతను పెద్ద కాంపౌండ్ ఉంది, దాని పేరు ఖాన్ సాహెబ్ కాబట్టి ఆయన పేరు కాబట్టి ఖుస్రూ క్వార్టర్స్, ఖాన్ సాహెబ్ ఖుస్రూ ఆయన పేరు, ఖుస్రూ క్వార్టర్స్ అని అంటూ ఉండేవారు. దాన్నే తర్వాత రోజుల్లో ఆదికి రాని ఉండేవాడు, అతను బాబాకి ఇచ్చేసాడు దాన్ని. కాబట్టి అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ ఆఫీస్ దానిలో పెట్టారు. ఇప్పుడు మనం ట్రస్ట్ ఆఫీస్ అంటూ ఉంటాం కదా, అది ఆదికి రాని ఇల్లు స్వయంగా. దాన్ని మెహర్ నజర్ అని కూడా తర్వాత పేరు పెట్టారు. ఇప్పుడు ట్రస్ట్ కాంపౌండ్ అని కూడా అంటూ ఉంటారు దాన్ని. మనం నెక్స్ట్ వెళ్ళినప్పుడు కొంచెం దాన్ని నిశ్చితంగా చూడాలి. ప్రతి గది కూడా ఏంటి ఉంది ఇక్కడ. ఇదిగో ఉపాసని మహారాజు వచ్చి ఇక్కడే ఆరతి ఇచ్చాడు, గొల్మాయి ఆది ఉండగా అని మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ రూమ్ ఉంటుంది, ఉపాసని వచ్చి చేశాడు 1938వ సంవత్సరం అనుకుంటా. డ్యూరింగ్ మేర్ బాబాస్ లైఫ్ దోస్ క్లోజ్ వన్స్ హూ లివ్డ్ విత్ హిమ్ అండ్ డెడికేటెడ్ దేర్ లైఫ్స్ టు హిమ్ వర్ కాల్డ్ హిజ్ మండ్లీ. అలాగే బాబా భౌతికంగా మన మధ్యన జీవించి ఉన్న కాలంలో తమ సర్వస్వమును త్యాగం చేసి ఆయన కోసమే జీవించిన కొంతమంది వ్యక్తులు ఉండేవారు. వాళ్లను సన్నిహిత శిష్యులు అనేవారు. మండలి అంటారు హిందీలో. మండలి అంటే సన్నిహితంగా శిష్యులుగా వ్యవహరించేవాళ్ళు. అంటే వాళ్ళ జీవితం ప్రత్యేకంగా ఇంకేం లేదు, ఆయనతో కలిసే వాళ్ళ జీవితం. A few of the Mandli, like Padri Mansari, were living at Mehrabad when Baba dropped his body in 1969. అయితే బాబా జీవితాన్ని చూసినట్లయితే తొలి సంవత్సరాలలో చాలా ఉధృతంగా బాహ్యమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు బాబా మెహరాబాద్లోనే ఎక్కువ ఉండేవారు. కానీ తర్వాత మెహరాజాద్కు మకాం మార్చేశారు బాబా. అంటే ఇది ఆఫీస్ లాంటిది, అది హాస్టల్ లాంటిది అనుకుందాం మనం. అది క్వార్టర్ మెహరాజాద్, ఇది ఆఫీస్. సో అక్కడ ఎక్కువ ఉండేవారు, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవారు. 1969లో బాబా శరీరం వదిలేసే సమయానికి మెహరాబాద్లో ఒక ఇద్దరు ముఖ్యమైన మండలి వాళ్ళు మాత్రమే ఉండేవారు. ఎవరు? పాద్రి మన్సారీ కొండ మీద సమాధి పక్కన ఉండేది. మోస్ట్ హవెవర్ వర్ లివింగ్ విత్ బాబా ఎట్ ఎ హోమ్ దట్ హీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 50s నేమ్డ్ మెహరాజాద్. 1950 దశకంలో మెహరాజాద్ అనే పేరు కలిగినటువంటి ఒక ఆశ్రమాన్ని నిర్వహించేవారు. అక్కడ ఎక్కువగా మండలి వాళ్ళందరితో కలిసి బాబా మకాం ఉండేవారు. దిస్ ఈజ్ లొకేటెడ్ సౌత్ ఆఫ్ అహ్మద్నగర్, అబౌట్ 15 kilometers ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద టౌన్, నెక్స్ట్ టు ది విలేజ్ ఆఫ్ పింపల్గామ్.
అరంగాం పక్కన మెహరాబాద్, పింపల్గాం పక్కన మెహరాజాద్. అరంగాం అంటే ఎంత దూరం ఉంటుంది? 6 మైళ్ళు నగర్కి. ఇది 15 కిలోమీటర్లు ఉంటుంది, వేరే డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. మేర్ బాబా ఈజ్ కామన్లీ రిఫర్డ్ టు బై హిస్ ఫాలోవర్స్ సింప్లీ ఎస్ బాబా. మేర్ బాబాని మెహర్ బాబా అనేవారు కాదు, ఎక్కువగా బాబాయే అనేవారు. ఇప్పుడు కొత్తగా జై మెహర్ బాబా అంటున్నారు, అలవాటు చేసుకున్నారు అది. కానీ బాబాయే ఆయన్ని ఎప్పుడు. ఆఫ్టర్ 1969, drawn by some irresistible pull, pilgrims from all over the world, also referred to as Baba lovers, began to flock to Mehrabad and Mehrajad to visit Baba's tomb and to talk with his mandli. బాబా శరీరం వదిలేసిన తర్వాత వేలాది మంది, లక్షలాది మంది ప్రపంచం నలుమూల నుంచి ఏదో ఒక అంతః ప్రేరణ ద్వారా వాళ్ళు బాబా సమాధి చూద్దాం, ఆయనతో కలిసి జీవించినటువంటి మండలి వాళ్ళు ఉన్నారట, వాళ్ళతో మాట్లాడదాం అని ఈ 2 ప్రదేశాలు చూడడానికి వస్తూ ఉండేవారు. ది అట్రాక్షన్ ఆఫ్ దీస్ ప్లేసెస్ redolent with Baba's presence and the personal appeal of the mandali was so strong that many people decided to live there, and over time some were allowed to do so under the spiritual training program set up by Meher Baba's trust. చాలా మంది ఈ వాతావరణం చూసి బాబా యొక్క వాతావరణం తాండవిస్తూ ఉండేది. హాజరు ఇదంతా కూడా మెహరాబాద్, మెహరాజా ఇక్కడే ఉండిపోయి వీళ్ళ దగ్గర నేర్చుకున్న విషయాలు ఈ ట్రస్ట్ సహాయంతో అని చాలామంది సంసిద్ధులయ్యారు. అండ్ ఐ హ్యాడ్ ది గుడ్ ఫార్చ్యూన్ టు లివ్ అండ్ వర్క్ యాజ్ ఎ రెసిడెంట్ ఇన్ ఆల్ 3 ప్లేసెస్ విచ్ ఇంక్లూడ్ మెహరాబాద్, మెహరాజాద్ అండ్ ద ట్రస్ట్ ఆఫీస్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. నేను అలాంటి అదృష్టవంతులలో ఒకడిని. మెహరాబాద్లోను, మెహరాజాద్లోను, ట్రస్ట్ ఆఫీసులో 3 చోట్ల కూడా దగ్గర నుంచి పరిశీలించి నేర్చుకునేటువంటి అవకాశం నాకు బాబా ఇచ్చాడు. దస్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ మోస్ట్ ఆఫ్ బాబాస్ మండలి. మరి ఇలా 3 చోట్ల ఉండడంతో బాబా మండలి వాళ్ళందరితోటి చాలా సన్నిహితంగా నేను వ్యవహరించేటువంటి భాగ్యం నాకు దక్కింది. వాట్ ఫాలోస్ ఈ ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ యాజ్ ఎ రెసిడెంట్. సో అక్కడ వాళ్ళందరి మధ్య నా జీవనాన్ని సాగిస్తూ నేను ఏమిటి విన్నాను, ఏమిటి నేర్చుకున్నాను అది చెప్పడానికే ఈ పుస్తకం రాస్తూ ఉన్నాను. ఐ ఫస్ట్ హెర్డ్ అబౌట్ మేర్ బాబా ఇన్ 1981. 1981లో తొలిసారి నేను మెహర్ బాబా గురించి విన్నాను. త్రూ సమ్ వన్ ఐ మెట్ ఇన్ బాంబే. బొంబాయిలో ఎవడో ఒకడు కలిసినప్పుడు వాడు చెప్పాడు, ఇలా మెహర్ బాబా ఉన్నాడు, నీకు తెలుసా అని. ఎట్ ద టైమ్ ఐ వాజ్ సర్వింగ్ ఇన్ ది మర్చెంట్ మెరైన్స్ అండ్ వాజ్ ఎన్ ఎథీస్ట్. అప్పటికి నేను ఈ ఓడలో మర్చెంట్ నేవీ అంటారు. మర్చెంట్ నేవీ అంటే ఈ షిప్పులు తిరుగుతూ ఉంటాయి, దానిలో కెప్టెన్, ఇంజనీరింగ్, రేడియో ఇంజనీరింగ్ ఇలా డిపార్ట్మెంట్. అది ఏడాదికి 10 నెలలు 9 నెలలు తిరుగుతారు, 3 నెలలు ఇంట్లో ఉంటారు వాళ్ళు, అంతే ఆ ఉద్యోగం. అలాంటి ఉద్యోగంలో నేను ఉండేవాడిని. నాకు దేవుడు అంటే అస్సలు నమ్మకం లేదు, కెటడు, నాస్తికుండి నేను. నా నేపథ్యం అది. ఐ యూజ్ టు ఎంజాయ్ ఆస్కింగ్ రిలీజియస్ ఫ్రెండ్స్ క్వశ్చన్స్ that they could not answer, such as, if God is our divine Father and all powerful, why does he allow one child to be born as a cripple and another as healthy? నేను ఈ మత సంబంధమైన నాయకులు ఎవరైనా ఎదురు పడితే కొన్ని ప్రశ్నలు వేసి ఉక్కిరి చేసేసేవాడిని. వాళ్ళు అంత భయపడిపోయేవారు అన్నమాట. నేను అడిగేవాడిని, భగవంతుడి అంత దయామయుడైన భగవంతుడు దివ్యప్రియతముడు మనం అని అనుకుంటే మరి ఒకరినేమో కాలు చేయలేకుండా పుట్టిస్తాడు, అదేమి ధర్మం అది అని నేను అడిగేవాడిని. వాట్ కైండ్ ఆఫ్ ఫాదర్ వుడ్ డూ దాట్ టు హిస్ చిల్డ్రన్? తన సొంత పిల్లలకి ఏ తండ్రి అయినా అలాంటి శిక్ష వేస్తాడే అని అడిగితే వాళ్ళు ఏమి చెప్పడానికి ఇబ్బంది పడేవారు వాళ్ళు. ఐ గెస్ యూ కుడ్ సే ఐ వాజ్ సీకింగ్ బట్ త్రూ ది సర్క్యూటస్ మెథడ్ ఆఫ్ హరాసింగ్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్. అంటే నేను కూడా వెతుకుతున్నాను భగవంతుడు నన్ను అనుకోవచ్చు, ఇలా ప్రశ్నలు వేసి. కానీ నేను చాలా వంకర మార్గంలో, ఇలా రౌండ్ అబౌట్ మార్గంలో వెతుకుతున్నాను అనమాట, ఇలా ప్రశ్నలు వేసి సతాయించి. మై ఫస్ట్ రియాక్షన్ ఆన్ సీయింగ్ బాబాస్ ఫోటో వాజ్, ఒక్కసారి బాబా ఫోటో ఇలా చూశాను నేను. తొలిసారి చూడగానే నా స్పందన ఏమిటంటే, హో వన్ మోర్ బాబా, ఇంకోటి ఉన్నాడు అనమాట. నేను ఏదో ఒక సాయిబాబా, ఒక సత్య సాయిబాబా, ఇంకో నంగా బాబా ఇలా పేర్లు వింటూ ఉన్నాం కదా, ఇంకొక బాబా అనమాట. యాజ్ వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ బాబాస్ ఇన్ ఇండియా. అంటే చాలేదా బాబు, ఇంకా ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఇంకొకటి మళ్ళీ తయారయ్యాడా అన్నాను నేను. యాజ్ ఐ హ్యాడ్ నాట్ హెర్డ్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాబా బిఫోర్, ఐ డిసైడెడ్ హీ కుడ్ నాట్ బి ఇంపార్టెంట్. ఎప్పుడు వెళ్ళేదే, ఎవడో ఈయనెవడో మనకెందుకులే అని నేను పెద్ద ప్రాధాన్యం
ప్రధానమైన వ్యక్తిగా అసలు పరిగణించలేదు. ఎందుకు వెళ్ళలేదు నేను ఇదివరకు ఎప్పుడు. ఎట్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ కోఇన్సిడెన్సెస్ ఆర్ వన్ కెన్ సే బాబా అరేంజ్డ్ సిచ్యువేషన్స్ ఐ ఎండెడ్ అప్ రీడింగ్ ది డిస్కోర్సెస్. కానీ ఒకదాని తర్వాత ఒకటి కాకతాళీయంగా ఆ సంఘటనలు అలా కలిసిపోయి అతను అంటున్నాడు, కాకతాళీయం కాదు బాబా, కావాలని ఈ సీక్వెన్స్ అరేంజ్ చేస్తాడు ఒకరిని లాక్కోవాలి. డిస్కోర్సెస్ పుస్తకం చదవడం తటస్థించింది. అది I was impressed by the logical manner in which Baba not only addressed the sorts of questions I had been hounding people with, but answered them convincingly. నేను ఎంతమందిని హింస పెట్టాను, రకరకాల ప్రశ్నలు వేసి అవన్నీ అందులో బాబా చెప్పాడు. అన్నిటికీ విశ్వాసం కలిగేలాగా సమాధానాలు కూడా ఇచ్చాడు. అమ్మ ఇదిరా నిజంగా అంటే డిస్కోర్సెస్ పుస్తకం గనక చదివితే మా నాన్నగారు అనేవారు ఎప్పుడు, ఒక్క భగవంతుడు తప్ప మానవ మాతృడు ఇలాంటి విషయాలను చెప్పలేడు అని విశ్వాసం ఏర్పడిపోతుంది ఆ పుస్తకం చదివి. అంటే అన్నీ అలాంటివే బాబావి, గాస్పిక్స్ కానీ డిస్కోర్సెస్ కానీ. ఇంకా అంత లోతుగా ఇంకెవడు చెప్పలేడనమాట. మనం విని తీరవలసిందే. మనం మొన్న అనుకున్నాం కలలో ఉన్నప్పుడు మెలకువగా ఉన్నప్పుడు ఏమిటి తేడా అని. బాబా ఏం చెప్పారు, మెలకువగా ఉన్నప్పుడు నువ్వు చేసే చర్యలు గత జన్మల సంస్కారమును ఖర్చు పెట్టడానికి చేస్తావు, కానీ అలా ఖర్చు చేస్తూ కొత్త సంస్కారములను పోగు చేసుకుంటావు. కానీ కలలో నీవు ఏదైనా చర్య చేసినప్పుడు పాత సంస్కారములను ఖర్చు పెడుతూనే ఉంటావు, కానీ కొత్త సంస్కారము ఏర్పరచుకోవు. ఎవడు చెప్పగలది? ఒక భగవంతుడే చెప్పగలదండి, అంతే కదా. అసలు కళ్ళలో ఏమవుద్దో ఎవరికి తెలుసు మనకి. అలాంటివి ఆ డిస్కోర్సెస్ నిండా ఉంటాయన్నమాట. అవి చూసి అమ్మో నేను చాలా తెలివైన వాడిని అని ప్రశ్నలతో వేధించేటువంటి విషయాలన్నీ అతి చక్కగా కన్విన్సింగ్గా అంటే నిజం సుమ అని మనం అంగీకరించేలాగా ఆయన అందులో వివరంగా చెప్పేశాడు. ఐ బిగాన్ టు ఫీల్ that this Baba must after all have some sort of spiritual status to be able to write so authoritatively. ఈయనేదో ఆషామాషి అవ్వారం కాదు, ఇది ఏదో ఒక స్థాయి సాధించిన వాడే, అంత దివ్యాధికారంతో చెప్తున్నాడు. మామూలుడు ఎవడో చెప్పలేడు ఇలాగేవి. ఇదేదో మనం చూడాల్సిన విషయమే అని మాత్రం నా హృదయం నాకు చెప్పింది. ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ హిజ్ లైఫ్ ఐ బికేమ్ కన్ఫ్యూజ్డ్ వన్స్ మోర్. అనుకొని ఆయన జీవితం చదవడం మొదలెట్టి అసలు ఇంటి వీని విషయం ఏంటో చూద్దాం, మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాను. బాబాస్ లైఫ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ద సార్ట్ ఆఫ్ లైఫ్ ఐ ఇమాజిన్ ఎ మాస్టర్ వుడ్ లీడ్. మనం రాముడి జీవితం, కృష్ణుడి జీవితం, ఏదో ఒక సాధువులు, లేకపోతే శంకరాచార్య, ఒక రామదాసు, కబీర్, ఇవన్నీ చదివి ఒకలాగా అనుకుంటాం. అలా లేదు బాబా జీవితం చూస్తే. చాలా వింతగా అనిపించింది నాకు. హీ క్లెయిమ్ టు బి ఆల్ నోయింగ్, నేను సర్వము తెలిసిన వాడిని అని కొండ బద్దలు కూడా చెప్పాడు బాబా. అండ్ హిస్ డిస్కోర్స్ సర్టన్లీ మేడ్ మీ ప్రీడిస్పోజ్డ్ టు యాక్సెప్ట్ దిస్ క్లెయిమ్. కరెక్ట్ డిస్కోర్సెస్ చూస్తే ఎవడన్నా ఒప్పుకోవాల్సింది ఆయన స్టేట్మెంట్ అని నా హృదయం కూడా చెప్పింది. అండ్ యెట్ హీ డిడ్ నాట్ సీమ్ టు నో హిజ్ ఓన్ మైండ్. కానీ ఆయన మైండ్ ఆయనకి తెలిసినట్టు లేదేంట్రా బాబు అని ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, హీ కెప్ట్ డిక్లేరింగ్ దట్ హీ వుడ్ బ్రేక్ సైలెన్స్ అన్ సర్టన్ డేట్. ఉదాహరణ, నేను ఫలానా తారీఖు నాడు హాలీవుడ్లో లేకపోతే లాస్ ఏంజలీస్లో నా మౌనం బ్రేక్ చేసేస్తానని డిక్లేర్ చేసేవాడు. విచ్ వుడ్ హ్యావ్ గ్రేట్ స్పిరిచువల్ ఇంప్లికేషన్ ఫర్ హ్యుమానిటీ. ప్రపంచానికి గొప్ప సంఘటన అది, అంతే కదా. మరి ఇన్నాళ్ళు మౌనం పెట్టి ఒక్కసారి ఆయన విరమించేస్తున్నాడంటే మరి ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంటుంది, ప్రభావితం అయిపోద్ది. బట్ ద డేట్ వుడ్స్ కమ్ అండ్ గో అండ్ నథింగ్ వుడ్ హ్యాపెన్. అలా డేట్లు మారిపోతూనే ఉంటాయి, ఆయన మౌనాన్ని మాత్రం విరమించలేదు. Baba would continue his silence and simply set another date for when he was going to break it. ఇప్పుడు కాదులే, నెక్స్ట్ ఇయర్ అని మారుతూ ఉండేవాడు బాబా. అండ్ దట్ వాజ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ విచ్ అట్టర్లీ కన్ఫ్యూజన్ మీ. నాకు మతిపోయేది. ఇప్పుడు దాకా అమ్మాయి నాకు అర్థమైపోయింది అనుకున్నాను, మళ్ళీ ఇలాంటి తగిలికి ఏంట్రా బాబు ఇంటికి ఇలా మారుస్తున్నాడు అని మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయేవాడు. ద మోర్ ఐ రీడ్, the more I discovered things which I found difficult to understand, and this was a paradox not easily resolved. ఆయన గురించి చదివే కొలది ఇంకా ఎక్కువ తెలుసుకునేవి, ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉండేవాడిని. His writings were so powerful that they had begun to form the foundation of my life. ఆయన రాసినటువంటి విషయాలు మాత్రం కుదిపేసేయండి నన్ను. నా జీవనానికి ఒక పునాది అని చెప్పాలంటే ఆయన రైటింగ్సే. అంత అద్భుతంగా, అంత శక్తివంతంగా ఆయన రాశాడు.
అంటే అప్పటిదాకా నాకు ఉన్నటువంటి జ్ఞానం అంతా తీసి పక్కన పారేసి ఇవే పునాదిగా పెట్టుకున్నాను నేను. అంత పవర్ఫుల్. ఐ కుడ్ నాట్ జస్ట్ డిస్మిస్ బాబా యాజ్ ఎ చార్లటన్ ఆర్ ఎ సెల్ఫ్ డెల్యూటెడ్ క్రాంక్. అయితే పోనీ ఈయన ఏదో మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, ఈయన పనికిరాని వాడా అన్న హృదయం ఒప్పుకోద్దని, దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ విషయాలన్నీ చూస్తే ఇంత అద్భుతంగా ఉన్నాయి, జీవితంలోకి వెళ్తుంటే మాత్రం ఇలా మార్చేస్తున్నాడు దీంట్లో. గాబరాగా గందరగోళంగా ఉండేది. ఐ డిడ్ నాట్ నో వాట్ టు మేక్ అఫ్ ఇట్. కొంతకాలం ఏం చేయాలో నాకు అర్థం అయ్యేది కాదు. సో ఐ కంటిన్యూడ్ టు గో టు సీ అండ్ వెన్ ఐ వాజ్ బ్యాక్ ఇన్ బాంబే అని చెప్తా. నేను ఏం చేసేవాడిని, ఇదే మానసిక స్థితిలో ఉండి బొంబాయి వెళ్ళినప్పుడు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి బీచ్లో కూర్చుని అలా చూసేవాడిని. ఐ వుడ్ విజిట్ ది అవతార్ మేర్ బాబా సెంటర్ దేర్. ఒక్కోసారి బొంబాయిలో బాబా సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళేవాడిని. ఆడ్లీ ఇనఫ్ నో వన్ దేర్ ఎవర్ టోల్డ్ మీ that quite a few of Baba's Manli were still alive or that they lived in a nearby village at Amannagar. కానీ సెంటర్కి వెళ్ళేవాడిని, వాళ్ళు ఏమో మాట్లాడేవారు, కానీ ఎవరు కూడా ఇంకా మండలి వాళ్ళు బతికున్నారు, అహ్మద్నగర్ దగ్గరలోనే మెహరాజాద్లో ఉన్నారు అన్న విషయం ఒకడు చెప్పలేదు నాకు. మేబీ పీపుల్ assumed that I must know that. But the first time I met one of the Mandali was when Babuji came to Bombay Center in 1985 to give a talk on his way to tour the West. వాళ్ళందరూ నాకు అన్నీ తెలుసు అనుకున్నారేమో, మరి చెప్పలేదు ఎవరు కూడా. కానీ 1985లో బాబుజీ అమెరికా వెళుతూ బొంబాయి వచ్చారు. మర్నాడు రెండో రోజు ఫ్లైట్ పెట్టుకోవాలి, సెంటర్కి వస్తాడు కదా మధ్యలో ఖాళీ ఉంటే. అప్పుడు ఒక ఉపన్యాసం కోసం వచ్చాడు. అప్పుడు తొలిసారిగా ఒక బాబా మండలి శిష్యుడిని కలిశాను నేను. When Babuji was introduced and I heard that he had spent his adult life with Baba and had done duty as Baba's night watchman, I felt an electric current flow through me. నేను విన్నాను తొలిసారిగా, ఇదిగో ఇతను యవ్వనం అంతా బాబా దగ్గరే గడిపాడు మొత్తం, తర్వాత నైట్ వాచ్మెన్గా బాబా దగ్గర పనిచేశాడు అని వినగానే ఒక పెద్ద కరెంటు నా శరీరం నుంచి వెళ్ళిపోయినట్టుగా ఒక్కసారి ఉలిక్కి పడ్డాను నేను. At the end of the talk, I went straight to Babuji to ask him some of the many questions which had been plaguing me for the past 4 years. గత 4 ఏళ్లుగా నన్ను తినేస్తున్న నా ప్రశ్నలు ఉన్నాయి మొత్తం ఆయన ముందు. అవన్నీ విప్పేశాను బాబుజీ దగ్గరికి వెళ్ళి. ఆయన ఉపన్యాసం అయిపోగానే బాబుజీ ఆస్క్డ్ మీ టు మీట్ హిమ్ ద నెక్స్ట్ డే అట్ దాదా చాంజీస్ ప్లేస్. మర్నాడు బాబుజీ అన్నారు, దాదా చాంజీ ఇంటి దగ్గర ఉంటాను నేను అన్నాడు, అక్కడికరా అక్కడ మాట్లాడుకుందాం అన్నారు. ద ఉమెన్ హూ హ్యాడ్ ఫస్ట్ టోల్డ్ మీ అబౌట్ బాబా ఇన్ 1981. ఆవిడ ద్వారానే అసలు బాబా గురించి నాకు తెలిసింది. ఫర్ సమ్ రీజన్ అట్ ద టైమ్ కేమ్ నియర్ ఫర్ ఎ మీటింగ్ ఐ ఫెల్ట్ వెరీ రిలక్టెంట్ టు గో. ఇక ఏ 10ంటికో ఎప్పుడు రమ్మన్నాడు ఆయన. వెళదాం అనుకుంటుంటే ఎందుకులే, ఇక్కడికి మాత్రం వెళ్ళేం ఉపయోగంలే అని ఎందుకో అయిష్టత వచ్చింది నాలో వెళ్ళడానికి. ఐ ఫోన్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ క్యాన్సిలింగ్ మై అపాయింట్మెంట్. సరే బాబుజీకి ఫోన్ కూడా చేసి చెప్పేద్దాం, ఈవేళ రావడం కుదరదండి, పనిలో ఏదో పడిపోయిందని అనుకుంటున్నాను నేను. బట్ బిఫోర్ ఐ కుడ్ సే ఎనీథింగ్ టు ద సార్ట్ బాబుజీ టోల్డ్ మీ టు కమ్ ఇమీడియట్లీ. బాబుజీ నుంచి ఫోన్ వచ్చింది, అరే 10 అయిపోతుంది నువ్వు తొందరగా వచ్చి. ఆయన నుంచి ఫోన్ వచ్చింది, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. హీ సెడ్ అండ్ హంగ్ అప్ ద ఫోన్ అని చెప్పేసి ఫోన్ పెట్టేది. అంటే బాబా ఎలాగో వీడు మనసు మళ్ళీ వెనకలాగుతుంటే దానికి అవకాశం ఇవ్వకుండా వాడిని ముందుకు తీసుకెళ్తాడని చెప్తున్నాడు. ఐ వాజ్ అప్సెట్ దట్ ఐ హ్యాడ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఐ వాజ్ నాట్ కమింగ్ అండ్ యాజ్ ఐ మేడ్ మై వే అక్రాస్ టౌన్ ఐ డిసైడెడ్ దట్ ఐ వుడ్ కమ్ నియర్ అవర్ కార్నర్ Babuji intellectually and either get the answers to all my questions or make him admit that he did not know. నేను మరి చాలా తెలివైన ఇది మరి రైల్వేలో అయితే షిప్లో పనిచేస్తున్నంటే మామూలుడు కాదుగా అనుకున్నాడు. చచ్చే నేను అతను ఫోన్ చేసినని చెప్పేవలసింది, అసలు నాకు కుదరదు రానాకని అది చెప్పలేకపోయింది. సరే పోనీ ఎలాగో వెళ్తున్నాం కాబట్టి ఒక పని చేయాలి, ఆయన ప్రశ్నలు వేసి మొత్తం అన్ని ప్రశ్నలకి సమాధానాలనే లాగేయాలి. లేకపోతే మహాప్రభు నాకు ఏమీ తెలియదే నువ్వు అడిగిన ప్రశ్నలనే అతను ఒప్పించేయాలి, నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాను. వీ టాక్డ్ ఫర్ పెరాప్స్ an hour. 1 గంట మేము మాట్లాడుకున్నాం బాబుజీ నేను. ఇన్ ద ఎండ్ బాబు గేవ్ మీ సచ్ ఎ ప్రొఫౌండ్ ఆన్సర్ that my heart was touched and suddenly all of Baba's actions began to make sense to me. ఆ చివరికి ఒక ఆన్సర్ ఇచ్చాడు బాబుజీ నేను చెప్పిందని. ఆ ఆన్సర్ నేరుగా నా హృదయాన్ని తాకింది. అది ఆ క్షణం నుంచి బాబా యొక్క ఆలోచనలు పనులు అన్నీ కూడా చాలా అర్థవంతంగా కనిపించడం మొదలుపెట్టింది నాకు. ఇప్పుడు దాకా అర్థం లేదు అనుకున్నవన్నీ కూడా అవును కదా, అది కరెక్టే కదా అని నా హృదయం ఒప్పుకోవడం మొదలుపెట్టింది. ఐ న్యూ దెన్
with absolute clarity and certainty that I had to go to Ahmednagar and meet the rest of Baba's Mandali. I was sure that there at last I would find relief from the mental turmoil of the last 4 years. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, ఒక్కడే ఇంత ప్రభావితం చేసేసాడు నా జీవితాన్ని, అంతమంది ఉన్నారట అక్కడ, అంచేత నేను వెంటనే వెళ్ళిపోవాల్సిందే అక్కడికి. 4 ఏళ్ళు బట్టి నేను పడిన మనోవ్యతని వాళ్ళ ముందు పెట్టేయాల్సిందే అని నేను డిసైడ్ చేసేసుకున్నాను. అకార్డింగ్లీ యాజ్ సూన్ యాజ్ ది పిలిగ్రిమ్ సెంటర్ ఓపెన్ ఫర్ అ సీజన్, అది ఉదాహరణకి మార్చి నుంచి మే దాకా క్లోజ్ అయి ఉంటుంది కదా, అప్పుడు దాకా వెయిట్ చేశాను ఓపెన్ అయ్యే వరకు. ఐ వెంట్ టు మేరాబాద్, వెంటనే మేరాబాద్ వెళ్ళిపోయాను. అంటే మే 20నో మే 25నో ఎప్పుడు ఓపెన్ చేస్తారు, అప్పుడు మేరాబాద్ వెళ్ళిపోయాను. ఐ ఫెల్ట్ రైట్ అవే దట్ ఐ హ్యాడ్ కమ్ హోమ్ అండ్ దట్ దిస్ వాజ్ వేర్ ఐ వాంటెడ్ టు లివ్. అక్కడ అడుగు పెట్టగానే, అమ్మ నేను ఇంటికి వచ్చేసాను రా బాబు, ఇక్కడికే అసలు నేను రావాల్సి ఉంది, ఇదే అసలు నేను నివసించవలసిన ప్లేస్ అని నా హృదయం చెప్పేసింది. When I met the Mandali at Mehrabad, there was something very familiar about all of them, even though I was meeting them all for the first time. మెహరాజాద్లో అడుగుపెట్టాను. మండలి వాళ్ళ గురించి ఒక ప్రత్యేకమైన విశిష్ట లక్షణం ఒకటి ఉంది అంటున్నాడు. ఏమిటి? తొలిసారి నేను వాళ్ళని కలుస్తున్నప్పటికీ కూడా వీళ్ళందరూ ఒకే అవగాహన అనేది నాకు అర్థమైపోయింది. ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ వీ హ్యాడ్ మెట్ బిఫోర్. అరే వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే అనిపించింది నాకు. వీళ్ళందరినీ ఎప్పుడూ నేను కలిసినట్టే అనుభూతి పొందాను. నో, ఇట్ వాజ్ స్ట్రాంగర్ దాన్ దాట్. ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ సమ్హౌ వీ న్యూ ఈచ్ అదర్ వెరీ వెల్, యాజ్ ఇఫ్ దే వర్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. ఎంతో కాలంగా వీళ్ళందరితో అనుబంధం ఉన్నట్టుగా నేను అనుకున్నాను. చాలా కాలాల నుండి మనం కలిసి ఉన్నవాళ్ళేమే అని అనిపించింది. ఐ హ్యాడ్ ఎ సెన్స్ దట్ దిస్ వాజ్ వేర్ ఐ బిలాంగ్డ్, వేర్ ఐ షుడ్ హ్యావ్ బీన్ ఆల్ అలాంగ్. ఆ మెహరాజాద్లో చూడగానే ఇక్కడే ఉండాలి నేను, అసలు ఇదంతా నాకు సంబంధించిన ప్రదేశం, ఇక్కడే ఉండాలి నేను, అసలు అక్కడెక్కడో తిరుగుతున్నాను బొంబాయిలో అని నా హృదయం అనిపించింది. ఐ ఫెల్ వెరీ స్ట్రాంగ్లీ దట్ ఆల్ ఆఫ్ మై పాస్ట్ కన్ఫ్యూషన్, indeed all the suffering and struggles I had ever had in my life had been worthwhile because they had brought me here. వీడి ప్రశ్నల మీద, ఇతని అనుమానాల మీద, అన్నిటి మీద గౌరవం పెరిగిందట. ఎందుకని వాటి కారణంగానే ఇక్కడికి వచ్చి పడ్డాను అసలు. కాబట్టి అవి సార్థకమైనటివే, నాకు మేలే చేశాయి అవన్నీ కూడా. దిస్ వాజ్ వాట్ ఐ హ్యాడ్ అన్కాన్షియస్లీ బీన్ లుకింగ్ ఫర్. నాకు తెలియకుండానే దీనికోసమే వెతుకుతున్నాను నేను, ఇక్కడికి రావడం కోసమే. ఇట్ వాజ్ నాట్ జస్ట్ ద ఈజీ సెన్స్ ఆఫ్ ఫెమిలియారిటీ విచ్ ప్రొడ్యూసెస్ దిస్ ఎఫెక్ట్ దట్ మైట్ హ్యావ్ లెడ్ మీ టు ఎంజాయ్ మై విజిట్. అంటే నేను చెప్తున్నా వీళ్ళందరినీ ఎప్పుడో ఎరుగుదును అన్నది ఒకటే కాదు, ఇంకా ఏదో ఉంది కారణం నేను ఇంత ఆనందం ఇక్కడ పొందడానికి. ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ మై సోల్ వర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ రిసీవింగ్ నరిష్మెంట్. ఉపవాసం ఉన్నటువంటి నా ఆత్మ మహాసంతుష్టిగా పూర్తి ఆహారం తీసుకున్నంత ఆ డ్యాన్స్ కట్టడం మొదలుపెట్టిందనమాట ఆత్మ. అంత అంటే ఆత్మకు కావలసినటువంటి పరిపుష్టిని ఇచ్చేటువంటి వాతావరణము ఇది మెహరాబాద్ అనే విషయం చెప్తున్నాడు. ఇట్ ఈస్ హార్డ్ టు టాక్ అబౌట్ దిస్ ఇన్ ఎ వే దట్ డస్ నాట్ సౌండ్ ఎయిదర్ ట్రైట్ ఆర్ ఓవర్లీ డ్రామాటిక్. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పడం ధర్మం కాదేమో. అంటే నేను లోపల ఉన్న హృదయం యొక్క అనుభూతి మాటల్లో చెప్పలేడు ఇక్కడ. On the other hand, it is important to try to give some idea of the experience. Otherwise, nothing that follows will make any sense. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ మొట్టమొదటిసారి నేను ఎంత ఎఫెక్ట్ అయిపోయానని చెప్పకపోతే నేను చెప్పిన విషయాల్ని మీరు సరి అయిన దృక్పథంతో అర్థం చేసుకోలేరు. అందుకని ఎంతసేపు నేను చెప్తూ ఉన్నాను. As I met with a Mandali and peppered them with questions, I found that they had answers. నేను మండలి వాడిని కలిశాను, ఒకరిని బుల్లెట్ లాగా క్వశ్చన్లు వేసిస్తూ ఉన్నా, కానీ అన్ని ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయి. నెమ్మదిగా ఒకటి చెప్తూ ఉన్నారు. దే ఆల్ వర్ ఏబుల్ టు ఆన్సర్ మై క్వశ్చన్స్. అందరూ నా ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు, ఎవడు కూడా తర్వాత చూద్దాంలే అంటల్లా. అండ్ యట్ ఈచ్ వన్ గేవ్ మీ డిఫరెంట్ ఆన్సర్స్. అని ఒక్కొక్క కోణం నుంచి ఒక్కొక్కడు చెప్తూ ఉన్నారు. ఐ బిగాన్ టు పర్సీవ్ that my intellectual confusion was really only a small part of a much large state of emotional turmoil I had been in the midst of. అప్పుడు అనిపించింది, నేను చాలా గొప్పవి అనుకున్న ఇన్నాళ్ళు నేను దాచుకున్న ప్రశ్నలన్నీ చాలా చిన్నవి, అప్రధానమైనవి, పెద్ద అంత వర్రీ అవ్వాల్సినవి కావు అని నాకు అనిపించింది. అప్పుడు while I had thought that I was
in the midst of a prosperous and promising career, I discovered that I had a profound sense of emotional dissatisfaction within me which I was not aware of. నేను బాగా డబ్బు సంపాదించే ఉద్యోగం, అంత సకల సదుపాయాలు బ్రహ్మాండంగా, మీరు ఎవరన్నా ఉన్నారో లేదు, మా అన్నయ్య గారు అబ్బాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఫుల్ డబ్బు వస్తూ ఉంటుంది, ఆహారం ఇంకేం కరువు లేదు వాళ్ళకి అంతా. అలాంటి దానిలో ఉన్నాను. కానీ నాకు తెలియకుండాను ఏదో అసంతృప్తి నన్ను వెంటాడుతూ ఉంది నా జీవితంలో. ఐ రియలైజ్డ్ దిస్ బికాస్ as I talked with the Mandali, I began to see just how irrelevant my questions were. ఆ మండలి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నాకు ఇదే అనిపిస్తుంది, అర్థం లేకుండా అడిగేస్తున్నాను నేను ఈ ప్రశ్నలన్నీ కూడా అని అనిపించింది. దేర్ ఆన్సర్స్ వర్ సాటిస్ఫైయింగ్ మీ. వాడు చెప్పే ప్రతి మాట నిజమే, కరెక్ట్ అనిపించింది. నాట్ బికాజ్ దే స్టిల్డ్ మై మైండ్ యాజ్ మచ్ యాజ్ బికాజ్ దే ఫెడ్ మై హార్ట్. వాళ్ళు కేవలం నా మనసును సంతృప్తి పరచడం లేదు, నా హృదయాన్ని వాళ్ళు సంబోధిస్తూ చెప్తూ ఉన్నారు. అంటే నా హృదయమే గెంతుతోంది వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ విని. దస్ మన్సారి కుడ్ జోక్ అబౌట్ ద ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. అది మన్సారి ఉదాహరణ చెప్తున్నాడు, మన్సారి చెప్పిన ఆన్సర్. బై ఆస్కింగ్ వెదర్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ the Air India or TWA, while Erich could go into detail about the subtleties of the subject, and both these answers satisfied me because both Erich and Mansari made me feel unconditionally loved. వీళ్ళు హాస్యం రంగరించి నెమ్మదిగా అతి కష్టమైన విషయాలని చాలా సులభంగా చెప్పేస్తూ ఉండేవారు మన్సారి, ఇరిచ్ వీళ్ళందరూ. వాళ్ళ మాటల్లో నాకు అనిపించింది ఏంటి, చాలా ప్రేమ, మూర్తీభవించిన ప్రేమ ఉంది వాళ్ళలో. మనము దూరంగా బిడియపడవలసిన అవసరం లేదు వీళ్లతో అని అనిపించేది. ద మండలి జస్ట్ ఎక్సూడెడ్ దిస్ లవ్ ఎఫర్ట్లెస్. ఈ ప్రేమని అప్రయత్నంగా కురిపించేస్తూ ఉండేవారు వాళ్ళు. వాళ్ళ మాటల్లో వాళ్ళ చేతల్లో అలా కురిసేస్తూ ఉండేది వాళ్ళ నుంచి ప్రేమ. జస్ట్ as the sun radiates its warmth and light, so too did their very presence, even when silent, drench one in love. ఉదాహరణకు సూర్యుడు ఎలాగైతే తన కాంతిని తన వేడిమిని ఎవడెవడైతే తన పరిసరాల్లోకి వస్తే వాడి మీద కురిపించేస్తూ ఉంటాడు, వీళ్ళు కూడా వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా అలా నుంచుంటే చాలు వాళ్ళలో నుంచి ఆ ప్రేమ అప్రయత్నంగా అందరి మీద ప్రసరించేస్తూ ఉంటుంది. అంటే బాబా ప్రేమ. అండ్ ఇన్ ది లైట్ ఆఫ్ దీస్ లవ్ ఐ సడన్లీ హ్యాడ్ ది క్లారిటీ ఆఫ్ విజన్ ఐ హ్యాడ్ ల్యాక్డ్ బిఫోర్. వీళ్ళ ప్రేమ మధ్యలో ఉన్నప్పుడు ప్రతిదీ నాకు స్పష్టంగా అర్థమైపోవడం మొదలుపెట్టింది. ఈనాళ్ళు నాకు ఏమీ అర్థమైంది కాదు, కానీ ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి. స్పిరిచువల్ పారాడాక్సెస్, మెంటల్ కన్ఫ్యూజన్స్ నో లాంగర్ సీమ్డ్ ఇర్రిజాల్వబుల్. అసలు ఇక్కడ పరిష్కరించలేని సమస్య లేదు, అడుగు ఏదైనా వీళ్ళు చెప్పేస్తారు సమాధానం, అంత ధీమా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ స్పిరిచువాలిటీ నో లాంగర్ సీమ్ టు బి అబౌట్ అండర్స్టాండింగ్ ఎట్ ఆల్. చివరికి తనకు వచ్చిన జ్ఞానోదయం ఏంటంటే ఆధ్యాత్మికత అంటే విషయాలని అర్థం చేసుకోవడము కాదు అనేది అర్థమైంది. అర్థం చేసుకోవడం కాదు ఆధ్యాత్మికత అంటే, బట్ రాదర్ అబౌట్ లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ లవ్. ప్రేమ అనే జీవితాన్ని జీవించి చూపడం, అది ఆధ్యాత్మికత అంటే. అంటే వాళ్ళు జీవించి చెప్పారు వాళ్ళు, అంచేత అంత సులభంగా అర్థమైంది నాకు వాళ్ళు మండలి వాళ్ళు. మనం ఊరికినే దాని డిక్షనరీ మీనింగ్ పెట్టుకొని దాన్ని అర్థం చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇది నేను కష్టంగా ఏం చెప్పట్లేదు, నిజమే, ఇది అంత సింపులే. అండ్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ మేరాబాద్ అండ్ మేరాజాద్, ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ మండలి, I felt that this was a life I could lead. Indeed, it was the only life worth living. అప్పుడు నాకు అనిపించింది ఇది జీవితం అంటే. ఆ మెహరాబాద్లో మెహరాజాద్లో మండలి వాళ్ళు గడిపే జీవితం ఉంది, అది జీవితం. ఆ ప్రేమ మధ్యలో ఆ బాబా యొక్క హాజరుని ఆస్వాదిస్తూ వాళ్ళు జీవించినది అది. ఇలాంటి జీవితం జీవించకపోతే వేస్ట్ నేను అని నా హృదయం నాకు చెప్పింది. సో ఇట్ వాజ్ వెన్ ఐ లెఫ్ట్, వెన్ ఐ రిటర్న్ టు మై జాబ్ and my everyday life that I became confused again and no longer sure of how to go about putting spirituality into practice. సరే, మళ్ళీ నా సెలవు అయిపోయింది, ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, మళ్ళీ నా గందరగోళం మొదలే. ఈ ఆధ్యాత్మికతను నిజ జీవితంలో ఎలాగో అమలు పరచాలి ఏమీ అర్థం కాకుండా మళ్ళీ గందరగోళంలో పడిపోయాను. థింగ్స్ that it seemed so clear were now murky once again. మేరాజాద్లో ఉండగా అబ్బా అంత చాలా క్లియర్గా ఉందనుకున్నది మళ్ళీ మసగ్గా అయిపోతున్నాయి ఇక్కడికి వచ్చాక. I would try to pattern my behavior after that of the Mandali, but somehow I was not able to produce the atmosphere of love and acceptance which existed around them. అక్కడ ఉన్న ప్రేమ ఎక్కడెక్కడ నాకు కనిపించడం లేదు, మచ్చు కూడా కనపట్టం లేదు.
So the next chance I had, I would return to Mehrabad. And through the atmosphere there and the interactions I had with the Mandali, my way would seem clear again. మళ్ళీ సెలవు వస్తే పారిపోయేవాడిని అక్కడికి. ఆ 3 నెలలు ఎంతో సెలవు వస్తుంది, అక్కడ పోయేవాడిని. మళ్ళీ అక్కడంతా స్వచ్ఛంగా హాయిగా ఉంటూ ఉండేది. ఇట్ ఈస్ మై హోప్ దట్ ద ఫాలోయింగ్ షార్ట్ విగ్నెట్స్ విల్ గివ్ యూ సమ్ ఐడియా వాట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ విజిటింగ్ వాజ్ లైక్ ఫర్ మీ. నేను చెప్పిన ఈ కథల ద్వారా నేను ఎంత తీయని అనుభూతులను పొందానో మీరు కూడా అదే అనుభూతులను పొందవచ్చు. ఇట్ ఈస్ మై హోప్ దట్ ద ఫాలోయింగ్ షార్ట్ విగ్నెట్స్ మెనీ ఆఫ్ దెమ్ డీల్ విత్ సఫరింగ్. జీవితంలో మనం అనుభవించే బాధలు, కష్టాలు, వాటి గురించే ఎక్కువగా ఈ విషయాలన్నీ దొర్లాయి. దిస్ ఈజ్ probably because one of the most common questions people in the world have is why? If God is loving, is there so much suffering in the world? ప్రపంచంలో అందరికీ ఒకటే ప్రశ్న వస్తూ ఉంటుంది. అంత ప్రేమమయుడైతే భగవంతుడు ఎంత కష్టం ఎందుకు ఇచ్చాడు ప్రపంచానికి అనే ప్రశ్న. కాబట్టి భగవంతుడు అనగానే బాధ గురించే అడగాలనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా, అంతే కదా. ఫర్ మెనీ దిస్ ఈజ్ ఏ మేజర్ స్టంబ్లింగ్ బ్లాక్ టు దర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ గాడ్. భగవంతుని ఒప్పుకోవాలంటే ఇదే మొట్టమొదట అడ్డుగా వచ్చి పడద్దు. అన్ని కష్టాలు ఇచ్చినోడు దేవుడు అంటావేటే, ఆ ప్రశ్న వేసేటోడికి దానికి ఏం సమాధానం ఉండదు మన దగ్గర. ఎవడో పక్కింటోడు అడుగుతాడు, ఇంకోటి అడుగుతాడు. For those who have already accepted God and who can at least intellectually accept the idea of suffering, I have found from personal experience that when the suffering befalls you, the question turns to be why me? నేను కూడా చాలా సార్లు చూశాను. భగవంతుణ్ణి చాలా కాలంగా అనుసరిస్తూ ఆయన ఇచ్చేడు కష్టం తప్పదండి అని చెప్పేవాళ్ళు కూడా కష్టాలు చుట్టుముట్టేసినప్పుడు నాకొకరికి ఎందుకు ఇస్తున్నాడు కష్టాలు, ఎంతమంది హాయిగా తిరుగుతున్నారు అని వెంటనే ఆ ప్రశ్న వేస్తూ ఉంటాడు. అంటే అన్నీ నాకే అని. దిస్ ఈజ్ ఏ క్వశ్చన్ ఐ హ్యావ్ పోజ్డ్ మై సెల్ఫ్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్. నిజానికి నేనే అనేక సార్లు నాకు నేను వేసుకున్న ప్రశ్న ఇది. అండ్ యూ మే ఫైండ్ వాట్ ద మండలి సెడ్ టు మీ టు బీ ఆఫ్ ఇంట్రెస్ట్ యూ. మరి మండలి వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్పారో మీరు చూస్తారు కదా. ఐ థింక్ ద నెక్స్ట్ మోస్ట్ కామన్ క్వశ్చన్ ఈజ్, ఇంకొక సర్వసాధారణమైన ప్రశ్న ఈ కష్టం తర్వాత, ఆల్ బిగినింగ్ విత్ హౌ కెన్ ఐ డూ దిస్, హౌ కెన్ ఐ డూ దట్, హౌ కెన్ ఐ అవాయిడ్ దిస్, హౌ కెన్ ఐ అచీవ్ దిస్. ఏదో ఇలా చేయాలి అని చెప్తాడు. ఎలా చేయాలండి? లవ్ గాడ్ అని చెప్తాడు. ఎలాగండి అని వెంటనే మనం అది ఎలా కుదురుద్ది, ఎలా చేయాలి నాకేం తెలుస్తుంది అని మనం వెంటనే ప్రశ్నలు వేసేస్తూ ఉంటాం. ది ఆన్సర్స్ టు సో మెనీ దీస్ క్వశ్చన్స్ సీమ్ టు బాయిల్ డౌన్ టు రిమెంబర్ హిమ్. అది మండలి వాళ్ళ దగ్గర నుంచి చాలా స్పష్టంగా వచ్చేస్తే ఒకటే ఆన్సర్ అందరూ చెప్పేది ఏమిటది, ఆయన్ని గుర్తుపెట్టుకో. అంటే అన్నీ అందులోనే ఉంటాయి. ఎలాగంటే రిమెంబర్ హిమ్. అండ్ సో యూ విల్ ఫైండ్ క్వైట్ ఎ ఫ్యూ anecdotes అండ్ రిమెంబర్ ఇట్. అలాగే ఆయన్ని ఎలా జ్ఞాపకం పెట్టుకోవడం అంటే కొన్ని వందల సంఘటనలు ఇందులో నేను చెప్పాను. నేను యాజ్ ఐ లుక్ బ్యాక్ ఓవర్ దీస్ లిటిల్ ఎన్కౌంటర్స్ విత్ మండలి, ఐ ఫైండ్ దట్ ఐ మూవ్డ్ ఎ న్యూ. వెనక్కి ఒక్కసారి నెమరు వేసుకుంటే కూర్చొని ఆ మండలి వాళ్ళతో నేను గడిపిన మధుర క్షణాలు మళ్ళీ తాజాగా నా కళ్ళ నీళ్లు కారుతూ ఉన్నాయి. అండ్ సమ్టైమ్స్ ఈవెన్ టచ్ టు గ్రేటర్ ఎక్స్టెంట్ దాన్ ఐ వాజ్ అట్ ద టైమ్. అప్పుడు నేను పొందిన అనుభూతి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అనుభూతి నాకు కలుగుతుంది నెమరు వేసుకుంటే ఒక్కోసారి. బై ది విజ్డమ్ అండ్ ప్రొఫౌండిటీ ఆఫ్ ది ఆన్సర్ ది మండలి సో క్యాజువల్లీ గివ్ అవుట్. వాళ్ళు ఏదో మామూలుగా యథాలాపంగా ఊసిపోక చెప్పేస్తున్నట్టుగా ఉండే మాటలు, దాని వెనుక ఉన్నటువంటి అవతారణతో ఉన్న అనుబంధం, ఆ ప్రతిబింబించే తీరు, అది ముగ్ధురైపోవలసిందే ఎవడైనా సరే. ఎట్ ఐ నో that many readers will skim through these and feel so what. ఇది చాలా మంది చదివి అయితే ఏంటట అని మీరు అనుకోవచ్చు నేను రాసినవి చదివి. ఆర్ ఎవ్రీవన్ ఆల్రెడీ నోస్ దాట్, ఇవన్నీ తెలిసినే కదా అందరికీ అని కూడా మీరు కొంతమంది అనొచ్చు. వాట్ ఐ విష్ ఐ కుడ్ కన్వే టు యూ ఈజ్ జస్ట్ నాట్ ద వర్డ్స్. అయితే నేను కేవలము మాటల్ని మీకు చెప్పడం నా ఉద్దేశం కాదు, బట్ ద లాంగింగ్ లవింగ్ అథారిటీ విచ్ విత్ విచ్ దే వర్ యూజ్డ్. కానీ ఆ ప్రభువుతో అన్నాళ్ళు వాళ్ళు జీవించడం వలన వాళ్ళు ఎంత అధికారికంగా ఆ మాటలను వాళ్ళు చెప్పగలుగుతున్నారు, ఆ సలహా వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు, అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇఫ్ ఎ చైల్డ్ ఫాల్స్ ఆన్ ద స్ట్రీట్ అండ్ స్క్రాప్స్ హిస్ నీ and is in tears and pain, a passing adult might stop to comfort the child by saying, "Don't worry, it will be all right. It is nothing serious."
ఒక చిన్న కుర్రాడు రోడ్డు మీద పడిపోయాడు పరిగెడుతూ ఈ కాలు చిన్న కొట్టుపోయింది. పాపం ఏడుస్తుంటే పక్కన ఒక పెద్దవాడు ఓదార్దామని చూసి ఏం లేదు నాన్న తగ్గిపోద్ది, ఇది ఏం లేదే. మోస్ట్ లైక్లీ ది చైల్డ్ విల్ కంటిన్యూ క్రయింగ్. వాడు వెళ్ళిపోయినా వీడు ఏడుస్తూనే ఉంటాడు, వాడు ఆగిపోడు వీడు చెప్పిన సలహాకి. బట్ ఇఫ్ ది చైల్డ్స్ ప్యాటర్న్ కమ్స్ బై, పేరెంట్ కమ్స్ బై, gathered the child into his arms and make the child feel the depth of their love and concern, and then from the midst of that tells the child, don't worry, the effect is very different. అదే ఒక తల్లి తండ్రి వచ్చి కౌగిలించుకొని దగ్గరికి తీసుకొని, అరే నాన్న పడిపోయావా, అయ్యయ్యో అని తన శ్రద్ధనంతా చూపెట్టి నేను నిన్ను ఎంతో పట్టించుకుంటాను సుమా అనేటువంటి ఆ అవగాహన వాడికి ఇచ్చి, లేలే నాన్న చిన్న దెబ్బే తగ్గిపోద్దులే అంటే దాని ప్రభావం ఎంతో తేడాగా ఉంటుంది. దానికి దీనికి అదే మాట. ద చైల్డ్ ట్రస్ట్ ద పేరెంట్, knows that the parent cares about him and is therefore genuinely reassured when the parent tells the child that he will be okay. ఆ తండ్రి తల్లి చెప్పిన మాట విని వాడు ఊరుకుంటాడు. ఎందుకని వాడికి ధీమా, మా అమ్మ చెప్పిందంటే కరెక్ట్, మా అమ్మకి తెలుసు ఇది తగ్గిపోద్ది అనమాట అని వాడు విశ్వాసంతో వాడు ఒప్పుకుంటాడు. దిస్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ ద మండలి విచ్ ఈజ్ సో హార్డ్ టు క్యాప్చర్ బై మియర్లీ రిపీటింగ్ దేర్ కన్వర్సేషన్స్. అది మండలి వాళ్ళ దగ్గర నేను గమనించినది. అంటే అంత ఆత్మీయతను, అంత ప్రేమని వాళ్ళు పంచి మన గురించి అంత శ్రద్ధ తీసుకొని వాళ్ళతో ఆ సంభాషణల్లో అది కనపడుతూ ఉంటుంది. ది అథారిటీ విత్ విచ్ దే స్పీక్, the love they manifest is so strong that hearing something from them is like hearing it from a beloved parent. వాళ్ళు ఎంత ధీమాగా మాట్లాడతారంటే, ఎంత ప్రేమను కురిపిస్తారంటే, సాక్షాత్తు ఒక ప్రియతముడే మనతో మాట్లాడుతున్నాడా అనిపించేంతగా వాళ్ళు మాట్లాడతారు. One implicitly trust them and their words have a power of transform one's heart. 100% వాళ్ళ మాటను మనం విశ్వసించి కూర్చుని చెప్పు ఇరిచంటే అతను చెప్పే మాటని జీవితాన్ని మార్చేయగలవు. అంత శక్తి ఆ మాటల్లో ఉంటుంది. ఫర్ దోస్ ఆఫ్ యూ హూ హ్యావ్ స్పెండ్ టైమ్ విత్ ది మండలి, ఐ హోప్ దీస్ స్టోరీస్ విల్ బ్రింగ్ బ్యాక్ టు యూ యువర్ ఓన్ వివిడ్ మెమరీస్ ఆఫ్ బీయింగ్ విత్ దెమ్. అయితే మీలో చాలామంది మండలి వాళ్ళతో నాకంటే ఎక్కువ కాలం గడిపిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే మీకు కూడా ఇవి సరదాగా ఉంటాయి. మళ్ళీ ఒక్కసారి ఆ గత స్మృతులు మీకు జ్ఞాపకం చేస్తాయి. ఐ హోప్ that at least a small whiff of the perfume of their love comes through and you may imagine what it must have been like to be around them and think how great their love must be for Baba. ఒక చిన్న ఇప్పుడు స్ప్రే కొడతాను చూడండి, సెంటు ఇలా, అలా ఈ పుస్తకం ఆ మాత్రం మీకు ఉపయోగపడినా అసలు మండలి వాళ్ళకి బాబా మీద ఎంత ప్రేమ ఉండేదో ఒక మచ్చు చూపెట్టినా నా ప్రయత్నం ఫలించినట్లే. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రేమించారు బాబాని అనేటువంటిది మీకు తెలుస్తుంది. దాని ద్వారా ఒక కథ మొదలు పెడదాం.